ఫ్రెండ్స్, నేను ఇప్పుడు థర్డ్ లెసన్ వినాయక చవితి పాఠం చదువుతున్నాను. ఒకరోజు పార్వతీదేవి మట్టితోని గణపతిని తయారు చేసింది. దానికి ప్రాణం పోసి, నేను స్నానం చేస్తాను, ఎవరిని రానియకని కాపలగా గణేశుణ్ణి పెట్టింది. స్నానం చేస్తూ ఉంటే గజాసురుణ్ణి అంతం చేసినాక మహాశివుడు మహాపరమేశ్వరుడు వస్తే గణేశుడు అడ్డుకున్నాడు. కానీ నేను వెళ్తాననగా గణేశుడు దానికి ఒప్పుకోలేడు. శివుడికి బాగా కోపం వచ్చింది. త్రిశూలంతో తలని నరికేశాడు. అందరూ దేవుళ్ళు అక్కడ ఏకమయ్యారు. కృష్ణుడు, బ్రహ్మ అందరూ ఏకమయ్యారు. పార్వతీదేవి స్నానం చేసినాక గణేష్ అని ఏడుస్తూ ఉంది. బ్రహ్మదేవుడు, నన్ను క్షమించు దేవి, నేను తప్పు చేశాను అని పార్వతీదేవి దగ్గర క్షమాపణ అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఈ బాలుడికి ఇంకొక తలకాయ పెట్టాలి, అలా వేరే తలకాయ తీసుకురమ్మని నీ శిష్యులకు చెప్పు. శిష్యులకు చెప్తే ఆయన ఏనుగు తలకాయని తీసుకొస్తారు. మూర్ఖులారా, నా కొడుకుకు ఇలాంటి తలకాయ పెట్టాలా అని బాగా తిడతాడు. బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, ఎక్కువ సమయం లేదు, ఇదే పెట్టే అంటే ఆ ఏనుగు తలకాయనే పెట్టేస్తాడు. ఆయన ప్రజలందరూ వచ్చి మాకొక నాయకుడు కావాలంటారు. మీ ఇద్దరు గణపతి, కుమారస్వామి ఇద్దరిట్లా మాకు నాయకుడు కావాలి అని అంటారు ప్రజలు. ఆయన పరమశివుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయం అలాకు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయం తీసుకుంటారు. ఎవరైతే ముందుగా మూల్లోకాలు తిరిగి వస్తారో వారే నాయకుడు అవుతారు. ఈ మాట వినగానే కుమారస్వామి నెమలి వాహనం మీద ఎగిరిపోతారు. కానీ గణేష్ అక్కడే ఉన్నాడు. ఆయన కొద్దిసేపు కూర్చున్నాడు. ఒక ఉపాయం వచ్చింది. మా మూల్లోకాలు పరిపాలించేది మా అమ్మ నాన్నే కదా, మా నాన్ననే పరిపాలిస్తారు కదా, వాళ్ళ చుట్టూ తిరుగుతే మూల్లోకాలు తిరిగినట్టే కదా అని వాళ్ళ చుట్టే తిరుగుతాడు. నాయకుడు అయిపోతాడు. అందుకే వినాయకుడికి వినాయక అని పేరు వచ్చింది.